హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇంటర్ 2025 రిలేటెడ్గా ఇంటర్ బోర్డు అన్న వాళ్ళు మనకు ఒక గుడ్ డెసిషన్ అయితే తీసుకున్నారు హాల్ టికెట్కి సంబంధించి. అది ఏంటి అన్నది వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇంటర్ బోర్డు డెసిషన్ తీసుకున్నది ఏంటి, అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దానివల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు డెసిషన్ అన్నది గమనించవచ్చు. హాల్ టికెట్స్ లేకున్నా సరే విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని ఇంటర్ బోర్డు అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. అంటే ఇది వరకు హాల్ టికెట్ ఉంటేనే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయగలిగేవారు. ఇప్పుడు హాల్ టికెట్ లేకపోయినా కూడా మీరు ఈ యొక్క ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అంటే ఇక్కడ హాల్ టికెట్ లేకున్నా అంటే ఎవరైతే ఫీజు పే చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ కాకుండా ఉంటుందో వాళ్ళు మాత్రమే అని చెప్పి మీరు క్లియర్గా అర్థమైతే చేసుకోవచ్చు. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారన్నది గమనించినట్టయితే మనకి ఏదైతే సిజీజీ పోర్టల్ ఉందో అందులో మనకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. అట్ ద సేమ్ టైం మనకు అందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి ఇన్ టైంలో వీళ్ళు ఇవ్వలేకపోయారు. అట్ ద సేమ్ టైం ఇవి డౌన్లోడ్ అవ్వట్లేదు అన్న ఇష్యూస్ కారణంగా వీళ్ళు అనేది హాల్ టికెట్స్ లేకున్నా సరే మీరు అనేది ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఎవరైతే ఫీజు పే చేశారో వాళ్ళ లిస్టు, ఫీజు పే చేయని వాళ్ళ లిస్టు, ఇదంతా కూడా మనకి ఏవైతే సెంటర్స్కి వెళ్తాయి. అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే ఆర్గనైజింగ్ కాలేజ్ ఉంటుందో ఆ యొక్క కాలేజ్కి అయితే లిస్ట్ అయితే వెళ్తుంది అనమాట. అలా వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫీజు పే చేశారా లేదా అన్న దాంట్లో నేమ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మిమ్మల్ని అలౌ చేయడం అయితే మ్యాక్సిమం అయితే ఉంటుంది. హాల్ టికెట్ లేదంటే ఇంకా హాల్ టికెట్ లేకున్నా ఎవరన్నా వెళ్ళి రాయొచ్చు అనే ఉద్దేశం అయితే కాదు. ఫీజు పే చేసి హాల్ టికెట్ ఇష్యూ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అనుమతిస్తారని చెప్పి మనం అర్థమైతే చేసుకోవచ్చు. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ యొక్క విద్యార్థుల డేటా కలెక్ట్ చేసి దాంతోపాటు వాళ్ళ యొక్క వాట్సాప్కే హాల్ టికెట్ అనేది ఈ యొక్క షేర్ చేయాలన్న దాంట్లో కూడా వీళ్ళైతే ఆలోచించినట్టయితే మనకి చెప్తున్నారు. బట్ అక్కడ కూడా కొన్ని చాలా ఇష్యూస్ అయితే రైజ్ అయ్యి అది కూడా వీళ్ళైతే స్టాప్ చేశారని అయితే చెప్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే మనకి ఫీజు పే చేసి హాల్ టికెట్ లేకపోయినా కానీ మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు అనే వీళ్ళు మనకు క్లారిటీగా అయితే చెప్తున్నారు. ఈ డెసిషన్ ద్వారా కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్గా ఎవరైతే మనకు హాల్ టికెట్స్ క్యారీ చేస్తూ ఉంటారో వాళ్ళు మధ్యలో హాల్ టికెట్ కనుక మిస్ అయ్యింది అనుకోండి, అలాంటి కేసెస్లో కూడా వీళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. హాల్ టికెట్ లేకపోయినా అలో చేస్తారు కాబట్టి అది కొంచెం బెస్ట్. అట్ ద సేమ్ టైం మనకు హాల్ టికెట్స్ మనకి రాలేదు, డౌన్లోడ్ చేసుకోలేదు అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఎగ్జామ్కి అనేది అలో చేస్తారు. సో కాబట్టి ఇది అనేది గుడ్ డెసిషన్ అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.